అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాక్కు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము. మత్తయి 26:39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించారు ప్రభు. ప్రైజ్ లార్డ్. ఈ గిన్నెలో ఏముంది? యోహాను సువార్త 19:29లో చిరకతో నిండి ఉన్న పాత్ర, అది చేదు పాత్ర, పాపపు జీవితాల యొక్క చేదు, అది లోకమంతటి పాపము చేదు, అది ఆ పాత్రలో నిండి ఉండగా ఆ గిన్నెను యేసుక్రీస్తు వారి ముందుకు తేబడింది. దానిని స్వీకరించక తప్పదు అని ప్రభు వారికి తెలిసిపోయింది. కారణం, దానిని నా ఎదురుని తొలగి పోనిమ్ము అని 39వ వచనంలోను, దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యం కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాకని ప్రార్థించారు 42వ వచనంలో. అలాగనే ఆ మాటలే చెబుతూ 44వ వచనం, మూడవ మారు ప్రార్థించినా గాని తండ్రి అయిన దేవుడి నుండి ఎట్టి సమాధానం లేదు, అందువల్ల నీ చిత్తమే జరుగునిమని చెప్పక తప్పలేదు. ఇక్కడ మరో ప్రాముఖ్య కారణం గమనించాల్సింది. హెబ్రీ 10:5 వచనం 7వ వచనంలో ఆయన అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, దేవా నీ చిత్తము నెరవేర్చటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పారు. మరో విషయం ఏమంటే రోమా 8:28, ఆయన అంటే దేవుడు తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూర్చి జరిగిస్తూ ఉండే దేవుడు మన దేవుడు. అలాగను జరిగిస్తూ ఉండగా కుమారుడు ఈ గిన్నె నా నుండి తొలగించమని ప్రార్థిస్తే తండ్రి అని దేవుడు ఏమని సమాధానం ఇవ్వగలరు? ఆ గిన్నెను త్రాగనిచ్చట కొరకు ప్రభువును సిద్ధపరుస్తూ ఉండగా తండ్రి కుమారుని ప్రార్థనకు ఏమీ సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారు. అయితే తన పిలుపుని ఎరిగిన ప్రభు పరలోకపు రాజ్యమును విడిచిపెట్టకూడని భాగ్యంగా ఎంచుకొనక భూలోకానికి వచ్చిన ప్రభు నీ చిత్త ప్రకారమే కానిమని ఒప్పుకున్నారు. ఇక్కడ మరో అద్భుతం జరిగింది. ఏమిటది? ఆ చేదు పాత్రలో లోకంలోని ప్రతి ఒక్కరి పాపపు చేదు జీవితాలు ఉన్నాయి. ఆ పాత్రను తాను తేరి చూడగా లోకంలో ఉన్న వారందరితో పాటు ఆ పాత్రలో, ఆ చేదులో నేను కనిపించాను, నీవు కనిపించావు. ప్రభు ఇక గట్టి నిర్ణయం తీసుకోక తప్పలేదు. నన్ను చూచిన ప్రభువుకు తన హృదయం ప్రేమతో, జాలితో నిండిపోయింది. అంతే, ఇక ఆ పాత్రను స్వీకరించడానికి నో అని చెప్పలేకపోయారు. నీ చిత్తమే సిద్ధించుగా కానీ చెప్పంగానే తండ్రి అయిన దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చట్లో త్వరపడుతూ మరి తన కార్యాన్ని నెరవేరుస్తూ వచ్చారు. 45వ వచనం నుండి చూస్తే, ఇంచుమించు 3 గంటల సమయంలో యేసుక్రీస్తు వారి చేయిని విడిచిపెట్టేశారు తండ్రి అయిన దేవుడు. వెంటనే మానవాళి చేయిని పట్టుకోవాలి. పాతాళంలో జిగట గల దొంగ ఊబిలో ఉన్న మానవుని పట్టి పరలోక మార్గాన్ని నిలబెట్టాలి. అందుకే ఈలోగా ప్రభు వారు ప్రామిస్ చేసిన రీతిగా తండ్రి చిత్తంలో ఉన్న చేదు పాత్రలో నేను తాగాలి. యోహాను సువార్త 19:29, చిరకతో నిండి నా పాత్ర అక్కడ పెట్టిండెను. మత్తయి సువార్త 27:48, వెంటనే వారిలో ఒకరు పరిగెత్తుకుని పోయినాడు. వారికి తెలియదు తండ్రి ఉద్దేశం, తండ్రి ప్రణాళిక ఏమీ తెలియదు, కానీ వాడు పరిగెత్తుకుని వెళ్ళాడు. స్పంజి తీసుకుని చిరకలో ముంచాడు, రెల్లును తగిలించాడు, ఆయనకు త్రాగనిచ్చాడు. వాడు యేసుక్రీస్తు వరకు చేదు త్రాగించాలన్న త్వరపడ్డాడు. మనము అదే అనుకుంటాం, కానీ అక్కడ జరిగింది ఏమంటే తండ్రి అయిన దేవుడు మన చేయి పట్టుకొనక మునిపే ఆ చేదు పాత్రను ప్రభు స్వీకరించాలి. మానవాళి పాపం అంతే ప్రభు వారి మీద మోపబడాలి. తండ్రి చేయి విడిచిపెడితేనే గాని ఈ క్రియ జరగదు. ఎందుకంటే చేదు పాత్రను స్వీకరిస్తే పాపిగా చేయబడిన యేసు చేయి పట్టుకోవాలి. ఆ పని మానవాళి మరి దేవుడు చేయలేడు. పోనీ మానవాళి చేయి పట్టుకోవాలి అంటే మానవాళిని పాపంతో ఆయన పట్టుకోలేడు. ఈ లోక పాపం అంతా యేసు తీసుకున్నాడు. మానవాళికి పరిశుద్ధత ఆపాదించబడింది. ఇక్కడ జరిగిన సంఘటన సారాంశం ఏమంటే, తండ్రి అయిన దేవుడు యేసు చేయి విడిచిపెట్టాకనే మానవాళి పాపం అంతా ప్రభు వారి మీద మోపబడింది. ఆ తర్వాత మానవుడు శుద్ధీకరించబడిన వాడైనాడు.
మరి అప్పుడు చేదు పాత్రను ప్రభు స్వీకరించడం ద్వారా మానవాళిలోని చేదు తొలగించబడటం జరిగింది. అప్పుడు పరిశుద్ధులైన దేవుడు మానవుని చేపట్టుకోవడం జరిగింది. ప్రైజ్ లార్డ్. ఇదంతా త్వరగా అంటే సెకండ్స్ లో జరిగిపోవాలి. అందుకే అక్కడ ఉన్న వారిలో ఒకడు పరుగు పెట్టి తన పని జరిగించాడు. అది అతనికి తెలియదు, మనకు కూడా తెలియదు. దేవుడు తన చిత్తంలో అన్ని సమకూర్చి జరిగించుకుంటూ పోతాడు ఆయన. ప్రైజ్ లార్డ్. యోహాను సువార్త 19:30 యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను. అవును, తండ్రి చిత్తానికి సంపూర్ణంగా తలవంచినాడు ఆయన. 1 యోహాను 2:16-17 చెప్పబడినట్లుగా దేవుని చిత్తంలో శరీరాశ, నేత్రాశ, జీవపడములు ఉండవు. ఎందుకంటే అవి తండ్రి వలన పుట్టినవి కావు. లోకమును దాని ఆశయం గతించిపోతున్నవి, గాని దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరమును నిలిచెను. అవును, ప్రకటన 1:18 చెప్పబడిన రీతిగా మృతుడైనాడు గాని ఇదిగో యుగములు సజీవుడై ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. నా కొరకు, మా కొరకు పరలోక రాజ్యాన్ని గొప్ప భాగ్యంగా ఎంచుకొనక దానిని విడిచిపెట్టి ఆ చేదు పాత్ర, ఆ పాపము చేదును స్వీకరించి తండ్రి చేతిని మాకు అందించట కొరకు తండ్రి చేతిని మీరు విడిచిపెట్టినారు. యేసయ్య విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు. మీ ప్రాణాన్ని పానార్పణంగా అర్పించి రిక్తునిగా చేయబడి శిలువ మరణపు శ్రమలను అనుభవించి మాకు రక్షణ ఇచ్చి పరలోకపు భాగ్యాన్ని, తండ్రి సహవాసాన్ని మాకు అందించిన మీ త్యాగానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. నీ పట్ల ఎల్లవేళలా కృతజ్ఞత కలిగి జీవించు కృపా భాగ్యాన్ని మాకు మా ఎల్లరికూ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.